వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు బొరబాటి ఫ్రై ఏ విధంగా చేయాలో మైక్రోవేవ్లో చూపిస్తాను. ముందుగా బోరోసిల్ బౌల్ తీసుకోండి. దాంట్లో ఆనియన్స్, రెడ్ చిల్లీస్, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు వేసి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 3 minutes టైం సెట్ చేసి వాటిని ఫ్రై చేసుకోండి. బయటికి తీసి ఒకసారి కలిపి చూడండి ఆనియన్స్ వేగే లేదో. ఆనియన్స్ ఇంకా మీకు వేగాలనుకుంటే కొంచెం టైం పెట్టండి, సరిపోతుంది. 1 minute అలా పెట్టుకుంటే మీకు ఇంకా వేగాలనుకుంటే 1 minute పెట్టుకోండి. మైక్రోవేవ్లో తక్కువ ఆయిల్తోనే మీకు ఫ్రై అయిపోతుంది. అవి పోపులన్నీ బయటికి తీసి ముందుగా కట్ చేసుకున్నాను బర్బాటీస్. అది వాష్ చేసుకొని అలాగా దాని మీద వేసి ఒకసారి కలపండి. కలిపి మైక్రో మోడ్లో 10 minutes పెట్టండి. మైక్రో మోడ్ ఆన్ చేసుకొని హై పవర్ లెవెల్ 900 పవర్ లెవెల్లోని 10 minutes పెట్టండి. మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి కలపండి. మైక్రోవేవ్లో చేయడం వల్ల ఏంటంటే మీకు కిందన అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ తక్కువ వేసుకున్నా మీకు ఏం అంటుకోకుండా ఉంటుంది. సాల్ట్, పసుపు, మీకు తగినట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేయండి, కలపండి. కలిపి మైక్రో మోడ్లో మళ్ళీ కంటిన్యూ చేసేయండి. తక్కువ టైంలో అయిపోతుంది వెజిటేబుల్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ దాంట్లో ప్రోటీన్, విటమిన్స్ కూడా లాస్ అవ్వరు. మైక్రోవేవ్లో అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చండి. చాలామంది మైక్రోవేవ్లో ఓన్లీ రీహీటింగ్ పర్పస్ వాడతారు. నేను చూపిస్తున్నాను కదా, ఐటమ్స్ అన్నీ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ రూపంలో తెలియపరచండి, నేను చెప్తాను. చూసారా కిందన అడుగట్టు కన్నా మీకు ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.